నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యాం వద్ద సిఆర్పీఎఫ్ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు స్పందించారు. ఇక ప్రైమ్ లైన్లో ప్రసారమైన సిఆర్పీఎఫ్ సిబ్బంది చేపల వేట కథనాలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉందని చెప్పేసి సాగర్ డ్యాం రక్షణ కొరకు 234 బెటాలియన్కు చెందినటువంటి సిఆర్పీఎఫ్ సిబ్బందిని రక్షణ శాఖ నియమించింది. అయితే ఆ బెటాలియన్లోని పలువురు సాగర్ వద్ద రక్షణ ఉండాల్సిన సమయంలో చేపల వేట చేశారు. ఈ తతంగం మొత్తం ఏదైతే ఉందో అది వెలుగులోకి రావడంతో కూడా ప్రైమ్ లైన్లో కథనం ప్రసారమైంది. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వాళ్ళు దృష్టి సారించి వెంటనే సంబంధిత బెటాలియన్ను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఏం మీరు పట్టుకునే సేపు నిలబడతారు. మాకైతే అట్లా సింపుల్ మంది ఉండేసరికి కమాండెంట్ పడుతుంది కదా, అందుకోసం వెళ్ళిపోయింది కదా, ఇంకా ప్రశాంతం చేసుకోవచ్చు. ఎడిపోయిండు బయటకు పోయిండు వాళ్ళు రాడా రాడంట కనుక్కున్నారా?